మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో కేసినేని బ్రదర్స్ మధ్య రాజకీయ వివాదం ముదురుతోంది. అన్నదమ్ముల మధ్య ఎంపీ సీటు కోసం ఆధిపత్య పోరు సాగుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరి రాజకీయ రచ్చతో తిరువూరు పార్టీ కార్యాలయం రణరంగంగా మారింది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు దాడులకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులను సైతం లెక్క చేయకుండా రెచ్చిపోయారు. దీంతో ఈ ఘర్షణలో తిరువూరు ఎస్ఐ సతీష్ కు గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు. తిరువూరులో ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో టూర్ ఏర్పాట్లపై దృష్టి సారించిన పార్టీ నేతలు టీడీపీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు కేసినేని బ్రదర్స్ వెళ్లారు. 100 మంది బైక్ ర్యాలీగా ముందుగా వెళ్లిన కేసినేని నాని అక్కడ ఏర్పాటు చేసిన పోస్టర్లలో నాని ఫోటో చిన్నదిగా ఉండడంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. పోస్టర్లు చించి కుర్చీలు విసిరేసి నానా రచ్చ చేశారు. ఇదే విషయం ఇన్ఛార్జ్ దేవదత్ పై గొడవకు దిగారు. అయితే ఈ వివాదం నడుస్తూ ఉండగానే ర్యాలీగా వచ్చిన కేసినేని చిన్ని వర్గం కూడా గొడవకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం మొదలైంది. ఎవరెంత సర్ది చెప్పినా కూడా వినకుండా పరస్పర దాడులకు పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయం కావడంతో హాస్పిటల్కి తరలించారు. ఈ రణరంగ వాతావరణంలో మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని టీడీపీ ముఖ్య నేతలు వెనుతిరిగారు. విజయవాడలో జరుగుతున్న కేసినేని బ్రదర్స్ మధ్య ఈ గొడవపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, కేసినేని బ్రదర్స్ మధ్య అయితే వాగ్వాదం ఎక్కువ అయ్యి ఇప్పుడు ఒక రణరంగంగా మారినట్టు తెలుస్తోంది. ఇక ఒక ఎస్ఐకి కూడా గాయమైనట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? కేసినేని నాని కేసినేని చిన్ని ఇద్దరి మధ్య విభేదాలు అయితే తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే దీన్ని సద్దుమణిగించడానికి అయితే పార్టీ అధిష్టానం రంగంలో దిగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు కేసినేని నాని అయితే అధిష్టానంతో మాట్లాడడానికి అంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు, కానీ చిన్ని అయితే ఖచ్చితంగా నిన్న జరిగిన ఇష్యూ పైన అయితే కంప్లైంట్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు కూడా నిన్న తిరువూరు వెళ్ళి అంటే ఈ నెల 7వ తారీఖు ఏదైతే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న అతి పెద్ద బహిరంగ సభ విజయవాడ పార్లమెంట్లో జరగబోతోంది చాలా ఏళ్ల తర్వాత. దాన్ని సక్సెస్ చేయాలని ఇటు కేసినేని నాని కేసినేని చిన్ని వర్గీయులు ఇద్దరూ కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో పార్టీ అయితే బాధ్యతలు అనేది పూర్తిగా ఎవరికి అప్పచెప్పలేదు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారో దేవదత్, ఆయన ఆధ్వర్యంలో నిన్న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీని ఎలా స్ట్రెంథన్ చేయాలి, అలాగే చంద్రబాబుకు సంబంధించిన సభను ఎలా సక్సెస్ చేయాలనే అంశాలు దాంట్లో మాట్లాడుతుండగా ఒకసారిగా కేసినేని నాని వర్గీయులు కూడా ఒకసారిగా ఆ సమావేశానికి రావడం జరిగింది. అందులో వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్లో కేసినేని నాని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేసినేని నాని ఫోటో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నాని వర్గీయులు ఒక్కసారిగా అక్కడ జరుగుతున్న సమావేశంలో రసాభాస సృష్టించారు. మొత్తం బ్యానర్లన్నీ చించేశారు. దీంతో ఇటు నాని వర్గీయులు ఇటు చిన్ని వర్గీయులు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. అయితే ఇద్దరు కూడా పరిస్థితిని కంట్రోల్ చేయడానికి నాయకులు ఇద్దరు కూడా సిద్ధమైనప్పటికీ కూడా కంట్రోల్ అవ్వని పరిస్థితి, ఒకరిపై ఒకరు దాడి చేసిన పరిస్థితిలో పోలీసులు కూడా వారిని అడ్డుకున్నారు. కానీ పోలీసులు కూడా తీవ్ర గాయాలవడంతో ఇరు వర్గాలకి సంబంధించి పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సమావేశాన్ని ఖాళీ చేయకపోతే ఖచ్చితంగా లాఠీ చార్జ్ చేస్తామని పోలీసులు ఏదైతే హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. అయితే ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, నాని చిన్ని. అయితే చిన్ని చేసిన వ్యాఖ్యల కన్నా నాని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. దేవదత్తో పాటు పార్టీకి సంబంధించిన చిన్ని పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ఏ అధికారం ఉందని నాని, ఏ అధికారం ఉందని చిన్ని ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారని, పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్న నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయం చేస్తానని, అలాగే దేవదత్కి అనుభవం లేదు అని, అనుభవం లేకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని కూడా చెప్తున్న నేపథ్యంలో చిన్ని మాత్రం చాలా కామ్గా కూల్గానే దానికి సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని పూర్తిగా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. బట్ రేపు జరగబోతున్న ఏదైతే చంద్రబాబు సంబంధించిన బహిరంగ సభ ఉందో అది సక్సెస్ చేయడం మాత్రమే మా బాధ్యత అని చెప్పారు. సో మొత్తం మీద ఓవరాల్గా ఇటు నాని చిన్ని మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వైరం ఏదైతే ఉందో, నాని రెండోసారి గెలిచిన దగ్గర నుంచి ఈ ఇష్యూస్ అనేది మరికొంతగా పెరుగుతున్నాయి. నియోజకవర్గాలకు సంబంధించిన 7 నియోజకవర్గాలు విజయవాడ పార్లమెంట్ల పరిధిలో ఉంటే 7 నియోజకవర్గాలకి సంబంధించి ఏ ఒక్క ఇన్ఛార్జ్తో కూడా ప్రస్తుతం అయితే ఒక్క
తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్తో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మిగతా ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా పూర్తిగా ఇప్పుడు నానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారందరూ ఇప్పుడు కేసినేని చిన్ని వర్గంగా మారడంతో ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నిర్వహిస్తున్న ప్రతి ప్రోగ్రాం కూడా రసాభాసగా మారుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం అయితే ఏదో ఒక నిర్ణయం, కఠిన నిర్ణయం తీసుకోవాలని అయితే పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. నానికి అప్పచెప్తారా, చిన్నికి అప్పచెప్తారా, ఎవరికోళ్ళు ఖచ్చితంగా నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తే తప్ప ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదని చెప్పిన నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖు చంద్రబాబు నిర్వహిస్తున్న సభపైన అందరి దృష్టి ఉంది. ఆ రోజు చంద్రబాబు కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. నియోజకవర్గ బాధ్యతలు అనేది ఖచ్చితంగా ఇద్దరు ఎవరికో అప్పచెప్తారని ఏదైతే సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లోకేష్ కూడా కేసినేని చిన్నికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా కూడా సమాచారంతో నేపథ్యంలో ఆ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు కూడా స్పష్టత రాకపోతే రాబోయే 2-3 నెలలు చాలా కీలకం కాబట్టి మరిన్ని నియోజకవర్గాలు ఇటువంటి గొడవలు జరిగే అవకాశం ఉందని స్వయంగా నానినే చెప్పిన నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడే అవకాశం చంద్రబాబు సభతోనే ఉండబోతుంది అన్నట్టుగా కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. ఏదో అభిమానం ఉంటుంది నా మీద, దాంతో కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నప్పుడు కోపం వస్తున్నారు. అందుకే నేను చాలా సభలు ఈ మధ్య అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఇటువంటి సంఘర్షణ జరిగితే నాకు తెలుసు, ఈ సంఘర్షణ జరగకుండా ఉండాలని చెప్పి నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. దాంట్లో ఏమవుతుందంటే యోగానంద బాబు ఎక్కడికి రాలేదు, వస్తే ఇట్లాగే అవుతుంది. అట్లాగే చంద్రబాబు గారు వస్తే ఆయన పట్టించుకోవట్లేదు, ఏం చేయను నేను? రక్కస్ చేయనా, తపస్సు చేయనా? నేను రతన్ టాటా స్థాయి వ్యక్తిని, ప్రధానమంత్రి నన్ను పేరు పెట్టి పిలుస్తాడు, నేను వచ్చి అల్లరి చిల్లరపాలు చేయకూడదు, విజయవాడ పేరు చెడగొట్టకూడదని ఓటు పెట్టాను. మరి నా చేతిలో దాటిపోయింది. సరే, రాబోయే పరిణామాలు ఏం జరుగుతుంది అనేది దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, చూసుకుంటారు. నేనేం చేయలేదు. సార్ 7వ తారీఖు పార్టీ అభ్యర్థి 7వ తారీఖు చంద్రబాబు చెప్తున్నా, నేను పేరు కట్టే చెప్తున్నా, ఈ ఇన్ఛార్జ్ అనేవాడు ఇక్కడ అభ్యర్థిగా పనికి రాడు. నేను సంవత్సరం క్రితం చెప్పాను, చంద్రబాబు గారు కూడా చెప్పాను, పనికి రాడు. మీ పార్లమెంటరీ పార్టీ పరిధిలో 7 నియోజకవర్గాలు పార్టీ అభ్యర్థుల ప్రక్రియ ఉంటుందా 7వ తారీఖు? ఏమరు అన్నీ కూడా చంద్రబాబు గారు దృష్టి పెట్టి దానికి ఎప్పుడు నిర్ణయించో అప్పుడు నిర్ణయిస్తారు. ఈ సభ బాధ్యత బట్టి నేను తీసుకున్నాను, నేను ఎంపీగా నేను తీసుకుని నేను సక్సెస్. అంటే మీరు పార్టీ ఆదేశించిన సభ నా బాధ్యత ఏం మాత్రం అసలు నేను ఎంపీ